కొండా సురేఖ చెన్నారెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లోకి వెళ్ళింది. ఈ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు పంపినట్లు సమాచారం. ఈ నివేదికను మీనాక్షి నటరాజన్ అధిష్టానానికి సమర్పించిన నేపథ్యంలో ఇద్దరిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. మరోవైపు నివేదిక సమర్పించిన కొండా సురేఖ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, హనుమకొండలోని తన నివాసానికి ఆమె పరిమితం కావడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై రాజగోపాల్ రెడ్డి రాయబారం నడిపినట్లుగా తెలుస్తుంది. కొండా సురేఖ చెన్నారెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లోకి వెళ్ళింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ్, ఇప్పుడు కొండా సురేఖ అలాగే చెన్నారెడ్డి వ్యవహారానికి సంబంధించిన కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లోకి వెళ్లిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇద్దరి మధ్య దీనిపై క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్ కంటి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అందించారు. ఈ నివేదికను మీనాక్షి నటరాజన్ ఏఐసిసికి సమర్పించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇద్దరిపైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్న సాంకేతికలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక మొత్తంగా కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తున్న ఇప్పటికే దాదాపుగా 20 మందికి పైగా ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు ప్రభుత్వ విపులకు సంబంధించి కావచ్చు పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి కూడా గత వారం రోజుల క్రితం నుంచి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు సంబంధించి కావచ్చు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు ఇరువురు ఏదైతే వాళ్ళు ఉల్లంఘించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. వీళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా మీడియా ముఖంగా మీడియా సమావేశం మీద కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దీనిపైన క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కావచ్చు, పలు ఏదైతే 1-to-1 సంబంధించి కావచ్చు వాళ్ళ ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. దీంట్లో జరిగిన పూర్తిగా వీడియో ఫుటేజ్ ను కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పరిశీలించారు. పూర్తిగా మరోవైపు ఈ ఇద్దరిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే నివేదికను సిద్ధం చేసి ఆ నివేదికను నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి అందించడం జరిగింది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి సంబంధించిన అందించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక దీన్ని ఏఐసిసి క్రమశిక్షణ కమిటీకి పంపారు. దాంతో పాటుగా కేసీ వేణుగోపాల్ తో పాటుగా ఖర్గేకు పంపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా ఇరువురు పైన ఏ విధమైన చర్యలు తీసుకుంటారని కూడా ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే స్పష్టంగా దీంట్లో క్రమశిక్షణ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దాంట్లో క్లియర్ గా వీరిపైన చర్యలు ఏదైతే తీసుకోవాలని కూడా ఆ నివేదిక సమర్పించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొండా సురేఖ విషయంలో ఇచ్చిన నివేదికలో క్రమశిక్షణ రహితానికి పాల్పడడం జరిగింది. కొండా సురేఖ అలవాటుగా మారింది. ఆమె రాజకీయ నేపథ్యం అంతా కూడా వివాదాలతో కూడుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆమె వివాదాలకు కేంద్ర బృందంగా మారారు. 2 సార్లు పార్టీకి క్షమాపణలు చెప్పారు. మళ్ళీ పార్టీ నియమావళికి సంబంధించి ఉల్లంఘించారు. మంత్రి పదవి నుంచి కూడా తప్పించడమే సరైన చర్య అని కూడా భావిస్తా ఉన్నాయి అని నివేదికలో పేర్కొన్నట్టుగా సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కల్పిస్తా ఉన్నది. ఇక సురేఖ సంబంధించిన 3 అంశాలకు సంబంధించి కావచ్చు, చిన్నారెడ్డి పైన 2 పేజీలతో నివేదికను ఇందుకు తగిన ఆధారాలకు సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ నివేదికను రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు నేపథ్యంలో పంపినట్టుగా కూడా గాంధీ భవన్ వర్గాలు తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా చిన్నారెడ్డి గత ఎన్నికలకు సంబంధించిన టికెట్ ఇవ్వకపోయినా గెలిచిన ప్రభుత్వానికి సంబంధించిన తర్వాత వచ్చిన అవకాశాన్ని ఇచ్చాం, కేబినెట్ హోదా ఇచ్చాం, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా హోదాలో ఆయన కేబినెట్ సమావేశాలకు కూడా వస్తా ఉన్నారు. 9 సార్లు ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చింది, పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. కానీ ఉద్దేశపూర్వకంగానే చిన్నారెడ్డి పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఆయన మాటలు కావచ్చు, ఆయన వివరాలు కావచ్చు, ఎవరు ఇస్తానో కూడా పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడారని కూడా క్రమశిక్షణ కమిటీ భావిస్తా ఉన్నది. దీన్ని తీవ్రంగా పరిగణించి ఆయనను పదవి నుంచి ఏదైతే ఇప్పుడు కొనసాగుతున్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవి నుంచి తొలగించాలని కూడా నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉన్నది. దీనిపైన ఇప్పటికే పిసిసి చీఫ్ కావచ్చు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్ కంటి
క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన ఆ నివేదికను అందించారు కాబట్టి ఇక ఏఐసిసికి చేరింది. దీంట్లో ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ దీనిపైన చర్యలు తీసుకుంటుందా లేదుగా కేంద్ర అధిష్టానానికి సంబంధించుకోవచ్చు. ఇక ఏఐసిసి అధిష్టానానికి సంబంధించుకొని వీరిపైన చర్యలు తీసుకుంటారని కూడా ఒక ఆసక్తి నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఇద్దరికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే గతంలో కొండా సురేఖ సంబంధించి కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి పైన సుస్మిత వ్యాఖ్యలు చేయడం జరిగి ఎవరైతే ఓఎస్డీ సుమంత్ ఉన్నారో తనను అరెస్ట్ చేయడం వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఇదే సుస్మిత కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఇక మరోసారి ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఒక సీఎం హోదాలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పైన ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల పార్టీకి సంబంధించిన పార్టీ పైన ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కావచ్చు, వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ఎంపీలు ఎమ్మెల్సీలు వాళ్ళు సహించలేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నారు. కాబట్టి మొత్తంగా ఈ నివేదిక ఆధారంగా వీరిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటుందని కూడా ఒక ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా కొండా సురేఖ విషయానికి సంబంధించి కూడా మన మంత్రి పదవి నుంచి కూడా తప్పించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. సుస్మిత వ్యాఖ్యల పట్ల తమను సమర్థించడం కావచ్చు, వివరణ ఇవ్వకపోవడం కావచ్చు, సుస్మిత వ్యాఖ్యల పట్ల ఖండించకపోవడం కావచ్చు, కొండా సురేఖ ఇచ్చిన ఏదైతే వివరణలో కూడా స్పష్టత లేదన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు ఖండిస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. చిన్నారెడ్డి విషయంలో కూడా ఇదే కొనసాగుతా ఉన్నది. చిన్నారెడ్డి గతంలో క్రమశిక్షణ కమిటీగా చైర్మన్ గా పనిచేశారు. ఆయనకు సంబంధించి కూడా ఇప్పుడు క్రమశిక్షణ తప్పుతా ఉన్నారు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, పార్టీ క్రమశిక్షణ పరమైన వాటన్నిటిని కూడా ఆయన వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. పార్టీ పైనే దూషణలు చేస్తా ఉన్నారు. పార్టీకి సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ఇన్నిసార్లు టికెట్ ఇచ్చినా కూడా చిన్నారెడ్డి గెలవలేని పరిస్థితి ఉంది. ఆయన సీనియారిటీని గుర్తించి ఆయన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా ఇచ్చి ఆయన గౌరవించినా కూడా పార్టీని ఆయన కేర్ చేయకపోవడం కావచ్చు, పార్టీ పైన కూడా దూషణలు చేయడం కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఇద్దరిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చింది. దాన్ని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి ఇచ్చారు. మీనాక్షి నటరాజన్ ఏఐసిసికి పంపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ ఇద్దరి విషయంలో కూడా ఒక అయితే సీరియస్ గా మారే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. తన కొండా సురేఖకు సంబంధించి కూడా మంత్రి పదవిని నుంచి తొలగిస్తారా, పార్టీని సస్పెండ్ చేస్తారా, చిన్నారెడ్డికి సంబంధించి కూడా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కొనసాగుతా ఉన్నారు. కాబట్టి ఆయనను ఆ ప్రణాళిక ఉపాధ్యక్షుడి పోస్ట్ ని తొలగిస్తూ సస్పెండ్ చేస్తారా, లేదా పూర్తిగా ఇద్దరిని డిస్మిస్ చేస్తారా, వీటన్నిటిపైన కూడా ఒక క్యూరియాసిటీ కొనసాగుతా ఉన్నది. మరి కాసేపటి దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.